హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫోకస్ అండ్ ఫ్యాషన్ విత్ జ్యోతి. ఈరోజు మనం ఇప్పుడు ఒక కొత్త బ్లౌజ్, సాదా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. కటింగ్ ఇది వీడియో. మనకి ఇది వచ్చేసి నార్మల్ రూబీ పీస్ అండి. నేను ఇది కూడా వాష్ చేశాను, ఎందుకంటే మళ్ళీ సింక్ అవుతుందేమో అనేసి ముందే వాష్ చేసి కొంచెం నార్మల్గా ఐరన్ చేశాను అండి. ఇది మనకి స్ట్రైట్గా చూసుకోవాలి క్లాత్. ఎప్పుడు కానీ ఓపెన్స్ అనేవి అటు సైడ్ ఉండాలి, మనం కట్ చేయని వైపు. క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి, కట్ చేసే వైపు. మనం వీడియో అర్థం కావాలంటే 2-3 సార్లు చూడండి, అప్పుడే మనకి వీడియో అనేది అర్థమవుతుంది. మనం నార్మల్గా ఆది బ్లౌజ్ని తీసుకోవాలండి. ఆది బ్లౌజ్ తీసుకొని మెయిన్ సైడ్ ఉల్టా అయినా వేసి కట్ చేసుకోవచ్చు, సీదా సైడ్ అయినా వేసి కట్ చేసుకోవచ్చు. నేను సీదా వేస్తున్నా. సీదా నార్మల్గా మనకు బ్లౌజ్ షేప్ అనేది ఎట్లా ఉంటుందో అట్లా వేసుకోవాలి. మనం ఇట్లా ఆది బ్లౌజ్ని చూసుకోవాలి, మనకి ఎంత స్ట్రైట్ ఉందా, ఎలా ఉంది అన్నీ సెట్ చేసుకొని ఎట్లా ఉందో అట్లా వేసుకోవాలి బ్లౌజ్ని. ఇలా ఓపెన్స్ అనేవి మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ ఇటు సైడ్ ఉండాలి. క్లోజ్ అనేది మనకి నెక్ పార్ట్ ఉంటుంది కదా, అది మనం ఎక్కడైతే క్లోజ్ పార్ట్ వేసామో అలా అక్కడ వేసుకోవాలి. ఈ మనకి కింద వచ్చిన 2 లైన్స్ అనేవి మనకి స్ట్రైట్ లైన్, ఇంకా ఖర్చులు కూడా అదే 2 లైన్స్ మనకి యూజ్ అవుతాయి. ఇలా నార్మల్గా ఇలా నీట్గా చూసుకోవాలండి, ఎక్కువ తక్కువ ఎగుడు దిగుడు అనేది ఏం లేకుండా మనకి బ్లౌజ్ కరెక్ట్ సెట్ చేసుకోవాలి. మనం ఇలా సైడ్ డాట్ ఇచ్చుకోవాలి. ఆ ఎక్స్ట్రా అనేది 1 ఇంచ్ మనకి వెనకాల టక్స్ ఇస్తాం కదా, దానికి ఒక 1 ఇంచ్ ఇచ్చుకొని ఆ ఎక్స్ట్రా పెద్ద మార్క్ అనేది అలా ఇచ్చుకోవాలి. అది ఎక్స్ట్రా ఖర్చుకి వస్తుంది. నెక్ దగ్గర కూడా మనం నెక్ ఎంత ఉందో అంత తీసుకొని ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు ఇచ్చుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఈ సైడ్స్ అనేది మనం కలుపుకోవాలి. ఇది జస్ట్ నార్మల్గా పైన మాత్రమే, బిగినర్స్ కోసం. నేను అసలు ఏం చెప్పట్లేదు, నార్మల్గా ఎలా కట్ చేసుకుంటారో అలా చెప్తున్నా మీకు. ఇలా వేసుకుని ముందు కట్ చేసి స్టిచ్ చేస్తూ ఉంటే మీకే అంతా తెలిసిపోతుంది. నేను ఇప్పుడు ఎలాంటివి ఇంకా ఎక్స్ట్రా ఏం ఇవ్వట్లేదు మీకు, జస్ట్ నార్మల్గా ఇస్తున్నా. ఏంటంటే ఇవి ఎలా చేసుకోవాలి ఏంటని నార్మల్గా చెప్తున్నా మీకు ఇప్పుడు. ఆ డాట్స్ అనేవి మనకి మెయిన్. ఇంకా నేను పైన ఇచ్చిన లైన్ అనేది మనకి ఖర్చుకి వస్తుంది అన్నమాట. మళ్ళీ ఒకసారి మనం ఎందుకైనా మంచిది ఎప్పుడు కానీ టేప్ మెజర్మెంట్తో యూజ్ చేయాలండి. టేప్ మెజర్మెంట్తో నేర్చుకోవాలి స్టార్టింగ్ నుంచి. బ్లౌజు మనకి తర్వాత కొంచెం ఎగుడు దిగుడు ఎలా ఉందా అని చూసుకోవడానికి బ్లౌజ్ వాడాలి, కానీ వీలైనంత వరకు బిగినర్స్ ఎవరైనా నేర్చుకోవడం మాత్రం టేప్ మెజర్మెంట్తో నేర్చుకోవాలి. ఇప్పుడు మనకి షోల్డరు ఇది ఏంటంటే చిన్న బ్లౌజు కొంచెం, కాబట్టి నేను 5.5 అలా తీసుకుంటున్నా. ఈ హ్యాండ్ కూడా నేను 5.5 కంటే కొంచెం చంక అనేది వాళ్ళది మెజర్ తీసుకొని నేను కిందికి డౌన్ మార్క్ చేసా, చంక డౌన్ మార్క్ చేసా. ఇది ఒక 5.5 to 6.5 మధ్యలో వచ్చింది. 6 తీసుకొని ఇలా స్ట్రైట్గా స్కేల్తో, మనం ఎప్పుడైనా స్కేల్తోనే లైన్ గీసుకోవాలి, ఎందుకంటే ఈజీగా వస్తుంది. ఇలా 1 ఇంచ్ పెట్టుకోవాలి. 1 ఇంచ్ పెట్టుకొని మనకి చంక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి, మనకి అది వస్తుందా రావట్లేదా, మా సైడ్స్ మెజర్మెంట్ దగ్గరికి వస్తుందా లేదా అని చూసుకొని, ఒకవేళ తగ్గినట్లయితే మనం మళ్ళీ కొంచెం పైకి కిందికి అలా సెట్ చేసుకోవచ్చు. ఇలా షోల్డర్ అనేది 5.5 తీసుకుంటున్నా కాబట్టి, ఇప్పుడు చిన్న బ్లౌజ్ కాబట్టి వీళ్ళకి 2.5 అవసరం లేదు, 2 ఇంచ్ తీసుకొని ఇలా మార్క్ చేసా. కింద కూడా 2 ఇంచ్ తీసుకొని అలా మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని నేను నెక్ పార్ట్ అనేది కట్ చేసాను. ఇలా ఎప్పుడైనా షోల్డర్ జారుతుంది, ఒకవేళ మనకి తర్వాత ఇబ్బంది అవ్వకుండా ఉండాలంటే ఇలా చేసిన దగ్గర కొంచెం ఒక 1/2 ఇంచు మనకి నెక్ పార్ట్ సైడ్ 1/2 ఇంచు తగ్గించుకొని కట్ చేసుకోవాలి. అన్నీ ఒకసారి ఎలా ఉంది మనకి అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి ఆ ఫస్ట్ ఖర్చు అనేది మనకి మెయిన్ ఖర్చు ఏంటంటే మనకు సైడ్స్ జాయింట్స్ అన్నట్టు అక్కడికి వస్తుంది. ఆ మిడిల్లో తీసుకొని మనం ఇక్కడ వెనకాల టక్స్కి ఇలా బ్యాక్ డాట్ అనేది ఇచ్చుకోవాలి. ఈ బ్యాక్ డాట్ ఇచ్చిన దగ్గర నుంచి, డాట్ దగ్గర నుంచి మనం ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకుంది. మళ్ళీ మెయిన్ మనకు బాడీ మెజర్మెంట్ మనం ఉంచిన క్లాత్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ పై వరకు కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పైకి 1/2 ఇంచ్ కట్ చేసుకుంటే మనకి ఈ సైడ్ స్పాట్లో ముడత అనేది రాకుండా ఉంటుంది. ఇలా అన్నీ చూసి ఒకసారి చెక్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా అనేది మనం ఎంత ఉండనిస్తాం అనేది మనం బ్లౌజ్ పీస్ని బట్టి లేదా
కస్టమర్ చెప్పేదాన్ని బట్టి మనం ఎక్స్ట్రాస్ అనేది మన ఇష్టం, అది ఎంతైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఒక 1.5 ఇంచ్ పెట్టా. ఇలా చూసుకుంటూ నీట్గా కట్ చేసుకోవాలి. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.